అండి, అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఇస్ కళ్యాణి బొప్ప అండ్ వెల్కమ్ టు మై ఛానల్ కలం ఒకటి. సో వీడియో ఇలా హోమ్ డిపోలోనో లోస్‌లోనో స్టార్ట్ అయిందంటే మీకు అర్థమైంటుంది ఇది ఒక రెనోవేషన్ వీడియో అని. యెస్, ఇట్స్ ఎ రెనోవేషన్ వీడియో. లాస్ట్ కపుల్ ఆఫ్ వీడియోస్ బ్యాక్ రెనోవేషన్ గురించి ఒక వీడియో చేశాను. అదేంటంటే మేము మా ఇల్లు 4 ఏళ్ల క్రితం తీసుకున్నాము. అప్పుడు కొన్ని థింగ్స్ రెనోవేట్ చేసాము, కొన్ని చేయలేదు. మనీ కన్‌స్ట్రెయిన్ అండ్ కొన్ని ఇప్పుడే ఇల్లు తీసుకున్నాం కదా, ఇది చేస్తే సేఫో కాదో అన్న భయాలతోని చేయలేదు. అలాంటి థింగ్స్ ప్లస్ మేము మా ఫ్యామిలీ ఎదిగింది కాబట్టి మా అవసరాలు పెరిగినాయి కాబట్టి స్టోరేజ్ అవసరం ఉండే, ఇంకొన్ని చేంజెస్ కావాలి, లుక్ మారాలనిపించింది. సో అలాంటివి కొన్ని చేపిద్దామనేసి ఈసారి రెనోవేషన్ అనుకున్నాం అన్నమాట. అందులో మెయిన్గా కిచెన్ ఉండే, ఈ వాల్ ఉండే అన్నట్టు. ఈ వాల్ ప్లస్ నేను ఇప్పుడు ఒరుగుతున్నాను కదా ఆ వాల్, ఈ రెండు తీసేపించితే ఓపెన్ కిచెన్ కాన్సెప్ట్ అవుతుంది. అండ్ క్యాబినెట్స్ అలా పొడుగ్గా అక్కడ నుండి అక్కడ దాకా పెట్టిద్దాము. ఫ్రిడ్జ్ను కూడా ఇటు సైడ్ నుండి అటు సైడ్కి మార్పిద్దాము. ఇక్కడ మధ్యలో ఇటు సైడ్ రైట్ సైడ్లో పిల్లర్ కనిపిస్తుంది కదా, అది కూడా తీసేపించుతాము. సో ఓవరాల్గా ఓపెన్ కిచెన్ అవుద్ది అన్న కాన్సెప్ట్ ఐడియా ఉండే అన్నమాట. అందుకని జనరల్ కాంట్రాక్టర్స్ని పిలిపించి అన్ని ఓపెన్ చేపించి చూపించాక ఒక్కొక్కరు వచ్చి ఒక్కొక్క ఒపీనియన్ ఇచ్చారు. కొందరేమో ఈ 2 వాల్స్ తీసేయించవచ్చు, పర్లేదు, ఒక పిల్లర్స్ ఉంచొచ్చు అన్నారు. కొందరు తీసేయకూడదు అన్నారు. సో అలా వాల్స్ మీద డౌట్ ఉండే. నెక్స్ట్ క్యాబినెట్స్ విషయానికి వస్తే, క్యాబినెట్స్ ఇలాంటి పాత స్టైల్ ఆర్ ఇంతే హైట్ క్యాబినెట్స్కి వెళ్ళగలుగుతారు. బికాజ్ ఆ మీద క్యాబినెట్స్ మీద డబ్బాలాగా ఉంది కదా, అది తీసేయలేరు. ఎందుకనంటే దాంట్లో పైప్స్ ఉన్నాయని చెప్పారనమాట. 2 వాల్స్ మార్చక క్యాబిన్ హైట్ మారకపోతే కిచెన్ అన్నప్పుడు చాలా ఎక్స్పెన్సివ్ అవబోతుంది. నిజంగా వర్తా కాదా అన్న డౌట్ వచ్చిందనమాట. అందుకనేసి లెట్స్ వెయిట్, బికాజ్ మా ఇల్లు అనేది సెకండ్ హ్యాండ్ హౌస్, ఆల్మోస్ట్ 35 ఇయర్స్ ఓల్డ్ హౌస్. ఇంత ఇల్లు మీద ఇంత మనీ పెట్టడం వర్తా కాదా అన్న డౌట్ ఉంది. నాలాగే చాలామందికి కూడా కొత్త ఇల్లు కొనే సిచ్యువేషన్లో ఉండరు. ఈ ఉన్న పాతిల్లు సెకండ్ హ్యాండ్ హౌస్ మీద ఇంత వర్త్ పెట్టడం కాదన్న డైలమాలో ఉంటారనమాట. ఆ డైలమా వల్లే మేము ఈసారికి కిచెన్ రెనోవేషన్ ఆపాము. బట్ ఫ్యూ మోర్ థింగ్స్ చేయించుదామని అనుకున్నాం, అవి కూడా బడ్జెట్ ఫ్రెండ్లీలో అయ్యేలాగా. సో మాలాంటి స్టేజ్లో ఉన్న చాలామందికి ఇన్ఫర్మేషన్ హెల్ప్ అవుద్ది. ఈ రెనోవేషన్ ప్రాసెస్లో మేము చేస్తున్న థింగ్స్ ఏంటి, ఏం చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నాం, ఎలాంటి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆప్షన్స్ చూస్ చేసుకున్నాము, మేము చూస్ చేసుకున్న ఆప్షన్స్లలో మేము ఎన్ని హిట్ అయ్యాయి, ఎన్ని ఫ్లాప్ అయ్యాయి, ఇలాంటి అన్ని ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో మేక్ షూర్ టు వాచ్ ద వీడియో టిల్ ది ఎండ్. అండ్ ఇంకెవరికైనా యూజ్ అవుద్ది అనిపిస్తే వాళ్ళకి షేర్ చేయండి. సో ఈసారి మేము చేయించాలి అనుకుంటున్న వాళ్ళలో మెయిన్గా బాత్రూమ్ స్టోరేజ్ కోసం అనేసి ప్యాంట్రీ అరేంజ్ చేయించబోతున్నాం. మా స్టేర్స్ కింద ప్లేస్ ఉంది, దాన్ని కూడా ఓపెన్ అప్ చేపిద్దాము అని. అండ్ కిచెన్లో చిన్న చిన్న చేంజెస్ చేపిస్తున్నాము. నా క్లాజెట్ సిస్టమ్ ఒకటి పెట్టించుకుంటున్నాను. ఇది ఈ నెక్స్ట్ 1-2 వీడియోస్లలో మీరు చూడబోయేది. బట్ పర్టికులర్గా ఈ వీడియోలో మాత్రం మనం బాత్రూమ్ చూడబోతున్నాం అనమాట. బాత్రూంలో కూడా మేము బడ్జెట్ ఫ్రెండ్లీగానే వెళ్ళామన్నట్టు. మేము మోడిఫికేషన్ చేస్తున్నవి, చేంజ్ చేస్తున్నవి ఏంటంటే, ఈ చేంజెస్తోని హ్యూజ్ డిఫరెన్స్ అయ్యేలాంటివి, బట్ మనీ ఎక్కువ అవ్వకుండా ఉండేలాంటివి చూస్ చేసుకున్నాం. అవేంటంటే వ్యానిటీ మార్పించడం, కలర్ మార్పించడము, మిర్రర్స్, లైట్ ఫిక్చర్స్, టాయిలెట్, మాకు మెడిసిన్ క్యాబినెట్ ఉంది, అది రిమూవ్ చేపించేస్తున్నాము. అండ్ టాయిలెట్ రాడ్ అండ్ మనం టవల్స్ వేసుకునే రాడ్ ఉంటుంది కదా, అవిటిని లేటెస్ట్ మోడల్లో మార్పిస్తున్నాం. టైల్స్ విషయానికి వచ్చేసరికి ఒక డిఐవై చేయబోతున్నాము. టబ్ని మాత్రం మేము ఇనీషియల్గా ఒక డిఐవై అనుకున్నాం, బట్ అది లాస్ట్కి ఆపేసాము. బికాస్ టైల్స్ అండ్ టబ్ 2 ఎక్స్పెన్సివ్ అనమాట ఓవరాల్ బాత్రూమ్ విషయానికి వస్తే. సో అది చేయించాలని మేము అనుకోలేదు అన్నట్టు. అది అలానే ఉన్నా కూడా ఎలా బెటర్గా చేసుకోవచ్చు అన్నట్టు చూసుకున్నాము. అండ్ దీనంతా చేయడానికి వన్ మోర్ మెయిన్ రీజన్, మాకు చాలా ట్రస్ట్ పర్సన్ అండ్ చాలా తక్కువకి చేస్తున్న పర్సన్ దొరికారనమాట. ఆ రీజన్తోని స్టార్ట్ చేసాము. సో కమింగ్ టు ద బాత్రూమ్, మాకు ఇనీషియల్గా ఈ పెయింట్ ఉంటుండే ఇంత డార్క్ బ్లూ, దీన్ని కాస్త మేము వైట్ చేసాము. ఇప్పుడు అక్కడ ఎందుకు కనిపిస్తుంటే ఆ ప్లేస్లో మిర్రర్ ఉండే కాబట్టి మిర్రర్ వెనకాల పెయింట్ అవ్వలేదన్నమాట. ఆ మిర్రర్ తీస్తే తిరిగి పెయింట్ కనిపించింది, అప్పుడు అది ఉందని గుర్తొచ్చింది. గెస్ట్ బాత్రూమ్తోని స్టార్ట్ చేసాం. ఇది ప్రీవియస్గా ఇలా ఉండేదన్నమాట. వెనకాల బ్లూ కలర్ ఏదైతే ఉందో అది మిర్రర్ ప్లేస్లో ఉన్న బ్లూ కలర్. అలా మేము కొన్నప్పుడు ఉండేదాన్ని మేము వైట్ పెయింట్ చేసుకున్నాం. మిర్రర్ వెనకాల అలానే ఉంటుంది కాబట్టి అది పెయింట్ చేయలేదు. ఇప్పుడు తీసినప్పుడు అది అలా ఉండే అన్నది గుర్తొచ్చింది. సో దిస్ ఈజ్ హౌ అవర్ కరెంట్ బాత్రూమ్ ఈజ్ లుకింగ్ లైక్. ఇందాక చెప్పిన థింగ్స్ చేంజ్ చేయబోతున్నాం. ఫస్ట్ థీమ్ గురించి మాట్లాడితే, ఇది నా ఇన్స్పిరేషన్ అన్నమాట. బ్లాక్ వాల్ విత్
వుడ్ ప్యానెల్ అండ్ గోల్డ్ మిర్రర్స్ అండ్ లైట్ టెక్స్చర్స్ అనేసి. ఎందుకనంటే మా ఇంట్లో బ్లాక్ అండ్ వైట్ థీమ్ ఉంటుంది. ప్లస్ టబ్ మేము మార్చట్లేదు కాబట్టి టబ్‌కి ఆ క్రీమిష్ ఫినిష్ ఉంటది కాబట్టి, ఆ గోల్డ్ అయితే దాంట్లో కలిసినట్టు ఉంటుంది. వుడ్, గోల్డ్ ఉంటే అది కూడా కైండ్ ఆఫ్ సింక్ అవుతుంది అన్న ఆలోచనతోని నేను ఈ థీమ్‌కెళ్ళాను. అండ్ బ్లాక్ వాల్ మీద ఏ చిన్నది పెట్టినా బాగా ఎలివేట్ అవుద్దనమాట. ఎస్పెషల్లీ గోల్డ్ అలాంటివి పెడితే ఇంకా హైలైట్ అవుద్ది. ఈవెన్ దో చేంజ్ చేసినవి చిన్నవే అయినా కూడా ఇంపాక్ట్ హ్యూజ్ ఉంటదని చెప్పేసి దట్స్ మై థీమ్ అన్నమాట. సో, అది నా థీమ్. నెక్స్ట్ క్యాబినెట్స్‌కొస్తే క్యాబినెట్స్ కోసం మేము లోవ్స్, హోమ్ డిపో, కాస్ట్‌కో అన్నిట్లలో తిరిగాం. లాస్ట్‌కి లోవ్స్‌లలో ఫస్ట్ ఈ క్యాబినెట్ అనుకోని ఇది తీసుకొచ్చాం. నాకు ఈ వుడ్ ఫినిష్ నచ్చింది. ప్లస్ మేము మెడిసిన్ క్యాబినెట్ తీసేపిస్తున్నాం. ఏమైనా చిన్న వస్తువులు పెట్టుకోవడానికి నాకొక డ్రా లాంటిది కావాలి అని అనుకున్నాను. ఆ డ్రా మీదుంటే సెట్ అవ్వదేమో అలా అనుకోని కిందుంటే బావుంటదేమో, ఎందుకంటే పైప్స్ అవన్నీ వాల్ నుండొస్తాయి. అలా వాల్ నుండొస్తే కింద నుండొస్తే కింద షెల్ఫ్ ఉంటే సరిపోద్దనేసి మేము ఇది చూజ్ చేసుకొని ఇది ఆర్డర్ చేశాము. ఇది ఆర్డర్ చేసి తీసుకెళ్ళాక తెలిసిందేంటనంటే, మాకు మీద గెస్ట్ బాత్రూమ్ పైప్స్ ఫ్లోర్ నుండొస్తున్నాయన్నమాట. మీకిక్కడ చూపించినట్టు. వచ్చేసరికి ఆ షెల్ఫ్ లోపల నుండొస్తాయి. డ్రా నుండి. సో, ఈ క్యాబినెట్ మాకు వర్కౌట్ అవ్వదని తర్వాత వచ్చి ఓపెన్ చేసి అన్నీ చేశాక అర్థమైందన్నట్టు. సో, అందుకనే మళ్ళీ మేమది రిటర్న్ ఇయ్యాల్సొచ్చింది. తర్వాత చేసిన ఇంకొక మిస్టేక్. సో, మీరు చూసుకుంటే మీ ఎస్పెషల్‌గా పాత ఇల్లులో అయితే మీ వాటర్ పైప్ కనెక్షన్స్ ఫ్లోర్ నుండొస్తున్నాయా? లేదా వాల్ నుండొస్తున్నాయా? అన్నది చూసుకొని ఆర్డర్ చేసుకోండి. మీద ఫ్లోర్ నుండొస్తున్నాయి కదా అని చెప్పేసి కింద బాత్రూమ్‌లో ఎలా ఉందో చూసుకోకుండానే 2 కింద ఫ్లోర్ నుండొస్తే వర్కౌట్ అయ్యేలాంటివి తీసుకున్నాం. కానీ కింద బాత్రూమ్‌లో మాత్రం వాల్ నుండి పైప్స్ వస్తున్నాయి. సో, మళ్ళీ ఒకటి రిటర్న్ ఇవ్వాల్సొచ్చింది. వుడ్ ఫినిష్‌లో నాకు అలాంటిది దొరకలేదు ఆ టైంకి అనేసి అది వైట్ ఫినిష్‌ది తీసుకున్నాను. సో, అలా మీరు క్యాబినెట్స్ కొనేటప్పుడు మీ వాటర్ పైప్ కనెక్షన్ ఎలా ఉంది అనేది చూసి తీసుకోండి. అది కాకుండా ఓపెన్ నో షెల్ఫ్స్ నథింగ్ ఉన్నదైతే ఎలా ఉన్నా పర్లేదు. కానీ నాకు మెడిసిన్ క్యాబినెట్ తీస్తున్నా కాబట్టి ఒక షెల్ఫ్ లాంటిది ఏదైనా కావాలి, అన్ని ఐటెమ్స్ అందులో పెట్టించడానికి అనిపించి నేను ఇలాంటి డిజైన్‌కెళ్ళాననమాట. సో, మీరు ఆ బ్యాక్ అండ్ ఫోర్త్ వర్క్ అవ్వద్దంటే చూసుకోండి అదొకటి. క్యాబినెట్స్ లోవ్స్, హోమ్ డిపోలోనే కాకుండా ఆన్‌లైన్‌లో వేఫేర్ లాంటి దాంట్లో దొరుకుతాయి. బట్ అంత గొప్పగా ఉండదు. డిజైన్స్ బాగున్నా క్వాలిటీ బాగుండదు. లోవ్స్, హోమ్ డిపోలో కూడా క్వాలిటీ అంత గ్రేట్‌గా ఉండదు. అదర్ బెస్ట్ ఆప్షన్ ఈజ్ మనం కిచెన్ క్యాబినెట్స్ చేసే వాళ్ళతోని వ్యానిటీస్ కూడా చేయించుకోవచ్చు. క్యాబినెట్స్ వరకు చేస్తారు. కౌంటర్ టాప్ సెపరేట్‌గా తీసుకోవచ్చు. కానీ చాలా బెటర్ ప్రైస్‌కి మీకు విత్ డ్రాస్ కానీ, డిజైన్ గానీ, కస్టమైజేషన్ కానీ దొరుకుతుంది. హోమ్ డిపో వాటిలలో ఎళ్తే కస్టమైజేషన్ ఉండదు. లైక్ 69 ఇంచ్, 70 ఇంచ్ డబుల్ వ్యానిటీ అనేది దొరకదు. బికాజ్ మాస్టర్ బాత్రూమ్‌కి అదే ప్రాబ్లమ్ ఉండే. మాది 70 ఇంచ్ డబుల్ వ్యానిటీ అన్నమాట. మాకు బయట దొరకలేదు. సో, అలా వెతకంగానే కిచెన్ పర్సన్‌తో చేయించుకోవచ్చు అన్న ఆలోచన వచ్చి తర్వాత చేయించుకున్నాము. మాకిది డబుల్ వ్యానిటీ విత్ 3 డ్రాస్ 70 ఇంచ్ మాకు $800 పడింది. కౌంటర్ టాప్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వన్ యూజ్ చేయబోతున్నాం అనమాట. సో, మీరు చేయించుకోవాలి ఏదైనా కస్టమైజేషన్ అనుకుంటే మీ కిచెన్ వాళ్ళతో కూడా చేయించుకోవచ్చు అన్నట్టు. అండ్ ఇది మా మాస్టర్ బాత్రూమ్ కోసము. ఆ రెనోవేషన్ ఈసారి చేయించలేదు. నెక్స్ట్ మళ్ళీ ఒకసారి చేయిస్తాము అని చెప్పేసి ఆ పర్సన్ బిజీ ఉండే అన్నమాట. యాజ్ ఆఫ్ నౌ అలానే ఉంది. జస్ట్ క్యాబినెట్స్ ఆర్డర్ చేసి పెట్టేసాము. మాస్టర్ బాత్రూమ్‌లో జస్ట్ క్యాబినెట్స్ మార్చి మిర్రర్‌కి ఫ్రేమ్ యాడ్ చేసి లైట్ ఫిక్చర్స్, నల్లలు, ట్యాప్స్ మార్పించి జస్ట్ కలర్ టైల్స్ మార్చుదామని అనుకుంటున్నాము. వి డోంట్ వాంట్ టు అగైన్ స్పెండ్ టూ మచ్ అనేసి ఆ ఆప్షన్‌కెళ్ళాము. బట్ ఫుల్ డీటెయిల్స్ మీకు ఫ్యూచర్‌లో నేను ఆ రెనోవేషన్ జరిగినప్పుడు వీడియోలో చూపిస్తాను. సో ఫార్ క్యాబినెట్స్ గురించి మాట్లాడాము. ఇక్కడ ఏంటి అన్నది. నెక్స్ట్ మెయిన్ మిర్రర్స్, లైట్ ఫిక్చర్స్, ట్యాప్స్, టవల్ రాడ్స్, పేపర్ టవల్ హోల్డర్ ఇవన్నీ కదా. ఇవన్నీ లోవ్స్‌లో, హోమ్ డిపోలో కూడా దొరుకుతాయి. కానీ అగైన్ ఐ వెంట్ విత్ ఆన్‌లైన్. ఫస్ట్ వేఫర్‌లో డిఫరెంట్‌గా చూసి ఆల్మోస్ట్ ఆర్డర్ పెడదాం అనుకోని తర్వాత దానిలో రిటర్న్ పాలసీ కూడా కైండ్ ఆఫ్ డౌట్ ఉంటదన్నమాట. సర్లే ఎందుకులే అని చెప్పేసి మళ్ళీ అమెజాన్‌లో వెతికాను. అమెజాన్‌లో కూడా నాకు బెటర్ డీల్‌కి దొరికినాయన్నమాట. కానీ కొనేటప్పుడు సైజెస్ చూసుకోండి. ఎస్పెషల్‌గా ట్యాప్స్ అయితే అది 3 హోల్‌దా లేదా 1 హోలా, అంటే మన కౌంటర్ టాప్ ఎలా వచ్చింది అనేది చూసి దాన్ని బట్టి ఆర్డర్ చేసుకోండి. కొత్తగా యూనిక్‌గా డిజైన్స్ ప్లాన్ చేద్దామని కొన్ని ఆర్డర్ చేశాననమాట. కానీ డిఫరెంట్‌గా చేసాము. తర్వాత వి రియలైజ్డ్. సో, దట్ ఈస్ వన్ మోర్ థింగ్ యూ నీడ్ టు కన్సిడర్. అండ్ ఐ వెంట్ విత్ బ్లాక్ ట్యాప్స్ అండ్ గోల్డ్ మిర్రర్ అండ్ గోల్డ్ లైట్ ఫిక్చర్స్. లైట్ ఫిక్చర్ విషయంలో కూడా మాకు బ్రైట్‌గా ఉండాలి. బ్లాక్ వాల్ ఏస్తున్నాం కాబట్టి నాకు ఎక్కువ లైట్
కావాలి అని చెప్పేసి దాంట్లో 6000K సంథింగ్ ఉంటుందనమాట. అలా బ్రైట్ ఉన్నది చూసుకోండి, బిగ్ సైజ్ ఉన్నది చూసుకోండి. అలా మేము ఆర్డర్ చేసి ఇంటికొచ్చాక మళ్ళీ అవి చిన్నగా అనిపించి మళ్ళీ ఆర్డర్ చేయాల్సొచ్చిందనమాట. ఆ టైంలోనైతే ఎన్ని ఆర్డర్ చేసామో, బ్యాక్ అండ్ ఫోర్త్ ఆర్డర్ చేయడం, రిటర్న్ చేయడం, వెళ్ళడం, పిక్ చేసుకోవడం, మళ్ళీ రిటర్న్ ఇవ్వడం అలా. సో, ఓవరాల్‌గానైతే గోల్డ్, క్రీమ్, వైట్, బ్లాక్ ఈ థీమ్‌తోనే ఉండే అన్నట్టు. ఫైనల్ అవుట్‌పుట్ మీకు చూపిస్తాను. బట్ ఐ ప్రిఫర్ ఆన్‌లైన్, ఎస్పెషల్‌గా అమెజాన్. ఈ యాక్సెసరీస్ అంటే ఇఫ్ ఐ కాల్ ఆల్ దిస్ యాస్ యాక్సెసరీస్, ఇవన్నీ అమెజాన్‌లో బెటర్ అనిపించింది కంపేర్ టు లోస్. బికాజ్ ఇందులో ఆల్మోస్ట్ ఒక $100 ఉంటే మనకు అక్కడ $30-40కే వస్తుంది. అగైన్ క్వాలిటీ మ్యాటర్స్ అంటారేమో, కానీ క్వాలిటీ రివ్యూస్ అవన్నీ చూసి మంచి గుడ్ రివ్యూస్ ఉన్నాయే ప్రిఫర్ చేశానన్నమాట. సో, ఇవన్నీ తనతోని చేపించినవి. జనరల్ కాంట్రాక్టర్‌తోని. మేము చేసిన డీఐవైస్ కూడా ఉన్నాయి. బాత్రూమ్‌లో చేసిన డీఐవైస్ అంటే మాస్టర్ బాత్రూమ్‌లో ఇలా మాకు షవర్‌కి క్రీమిష్ కలర్ ఫినిష్ ఉండే. దాన్ని మేము సిల్వర్ స్ప్రే చేసాము. రస్టోలియంలో మనకు ఎనీ మెటల్, డిఫరెంట్ టైప్ ఆఫ్ మెటల్స్‌కి స్ప్రే చేసే మెటాలిక్ లుక్ ఉన్నవి ఉన్నాయి. అది దీని మీద కూడా వాడొచ్చు. బిలో $10లో ఆల్మోస్ట్ ఒక 1-2 డేస్ ఎఫర్ట్ పెడితే వస్తది. జస్ట్ మంచిగా టేప్ చేసేసి ప్రాసెస్ అంతా మీకు యూట్యూబ్‌లో చూస్తే తెలుస్తది ఎలా చేయాలని. స్ప్రే చేసేయాలన్నమాట. కొద్దిగా మాస్క్ అవన్నీ పెట్టుకొని మళ్ళీ అందులోకి ఆ రూమ్‌లోకి ఎంటర్ అవ్వకుండా డ్రై అవ్వడానికి టైం ఇచ్చేయాలా. ఓవరాల్‌గా ఈ ప్రాజెక్ట్‌కి ఫర్ $10 అండ్ థాట్ ఎఫర్ట్ ఓవరాల్ లుక్ అయితే బాగుండే. 10లో నేను ఐ విల్ గివ్ 7-8. క్లోజప్‌లో చూస్తే యూ కెన్ ఫైండ్ ఆబ్వియస్లీ ఇది ఒక పెయింట్ వేసారని తెలుస్తది. కానీ ఓవరాల్‌గా లుక్ అయితే బెటర్ ఉంది. మెటాలిక్ వెళ్ళిన తర్వాత అసలు బ్లాక్‌కి వెళ్ళాల్సింది అనిపించింది. ఎందుకనంటే థీమ్ అంతా బ్లాక్ అండ్ అది కదా గోల్డ్ కదా, అసలు మెటల్ ఎందుకు వేసామని తర్వాత అనిపించింది. బట్ ఓవరాల్‌గానైతే బాగానే ఉండే అనమాట. కొద్దిగా స్ప్రే చేసేటప్పుడు ఎక్కువ స్ప్రే అయినాయి కానీ, పక్కన మిర్రర్‌కి స్ప్రే అయినాయి కానీ అలాంటివి తెలుస్తున్నాయి అన్నమాట. సో, ఇది చేసిన డీఐవైలో ఓవరాల్‌గా హ్యాపీ. బట్ మళ్ళీ మాస్టర్ బాత్రూమ్ ఫుల్ రెనోవేషన్ అయినాక ఇది దానికి ఎంత సింక్ అవుతదో, అవ్వకపోతే మేబీ దాని మీద అగైన్ బ్లాక్ పెయింట్ ఏస్తామేమో. బిఫోర్ క్లిప్ నా దగ్గర లేదు. బట్ ఫైనల్‌గానైతే బాత్రూమ్‌లో అన్నీ తీసాక ఇలా ఉందన్నమాట. మంచిగా అనిపించింది. ఈ బాత్రూమ్‌లో మేము అగైన్ షవర్ దగ్గర అది ఏది టచ్ చేయట్లేదు. ఓన్లీ టాయిలెట్ పేపర్ హోల్డర్, టవల్ హోల్డర్, టాయిలెట్ మిర్రర్‌కి చుట్టూ ఫ్రేమ్ యాడ్ చేయించబోతున్నాము. లైట్ ఫిక్చర్స్ మార్పించుతాము. క్యాబినెట్స్ మార్పిస్తాము. ట్యాప్స్ మార్పిస్తాము. మెడిసిన్ క్యాబినెట్ తీసించి అక్కడ క్లోజ్ చేపిస్తాము. అండ్ కొత్తగా వెనకాల బ్లాక్ ఫినిష్ ఇచ్చి లైట్ ఫిక్చర్స్ మార్పిద్దాము అన్నది మెయిన్ థీమ్ అన్నమాట. ఆ క్రీమ్ అలానే ఉంటుంది కాబట్టి క్రీమ్ ఫినిష్ ఉండేలాగా ఏదో ఒక రకంగా సింక్ అయ్యేలాగా చూసుకుందాం అన్నది ప్లాన్. సో, ఇందులోనైతే ఈ డీఐవై అయింది. అండ్ కమింగ్ టు అనదర్ డీఐవై వి డిడ్. టైల్స్ ఎక్స్‌పెన్సివ్. టైల్స్ అండ్ టబ్ చెప్పినట్టు ఎక్స్‌పెన్సివ్. సో, మాకు టైల్స్ టచ్ చేయాలని ఉండే. కండిషన్ బాగుంది కాబట్టి టైల్స్‌కి కూడా పెయింట్ ఏసేది ఉంటుందన్నమాట. రస్టోలియం కిట్ దొరుకుతుంది. ఆ కిట్‌తోని ప్రొసీడ్ అవుదామని చెప్పేసి ట్రై చేసాము. కార్తిక్ కలర్ ఆర్డర్ చేశాడు. రాంగ్ కలర్ ఆర్డర్ చేశాడు. వైట్ మెయింటెనెన్స్ కష్టము. నడుస్తా ఉంటే నల్లగా అవుతుందన్నమాట. కానీ పెయింట్ వరకు బాగానే అవుతుంది. తక్కువ ట్రాఫిక్ ఉండే ఏరియాస్‌లలో బాగా ఆగుతది. అగైన్ బాత్రూమ్‌లో చేసిన ఈ డీఐవైకి ఐ విల్ గివ్ లైక్ 10లో ప్రాపర్ కలర్ చూజ్ చేసుకుంటే, మన వాడకాన్ని బట్టి కొద్దిగా డార్క్ కలర్స్ చూజ్ చేసుకుంటే 10కి 8.5 దాకా కూడా ఇస్తాను. కానీ అగైన్ ద సేమ్ వి డిడ్ ఇన్ అవర్ కిచెన్. దాని గురించి నేను తర్వాత చూపిస్తాను కిచెన్ రెనోవేషన్ దాంట్లో. అలా చాలామంది జనరల్ కాంట్రాక్టర్లతోని మాట్లాడి, చాలా డిజైన్‌లు ఆలోచించి, చాలా డీఐవైస్ చూసి, మనీ సేవింగ్ మెథడ్స్ చూసి, తక్కువలో ఏది వస్తుంది, బెటర్‌గా ఏదవుతుంది అని ఆలోచించి ఆల్మోస్ట్ ఒక నెల తర్వాత రెండే బాత్రూమ్స్ అయినాయి. అండ్ రెండే బాత్రూమ్లు కదా, పెద్దగా ఫుల్ ఆన్ థింగ్స్ కూడా ఏం చేంజ్ చేస్తలేము. చిన్న చిన్నవే కదా అనుకున్నాం కానీ, దాంట్లో కూడా గిన్ని కన్సిడర్ చేయాల్సినవి ఉంటాయి. ఇవన్నీ చేయాలని మేము రియలైజ్ అయినాం అనమాట. బట్ ఓవరాల్‌గా చాలా తక్కువ బడ్జెట్‌లో మాకు బాత్రూమ్స్ అయితే అయినాయి. అండ్ దిస్ ఈస్ హౌ దే టర్న్డ్ అవుట్. ఫస్ట్ మా గెస్ట్ బాత్రూమ్ చూపిస్తాను. హియర్ ఈజ్ ద బిఫోర్. ఇలా ఉంటుండే. ప్రాపర్ బిఫోర్ తీసుకోలేదు. బట్ హియర్ ఈజ్ ద రఫ్ బిఫోర్ అండ్ హియర్ ఈజ్ ద ఆఫ్టర్. సో, మీకెలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. నేను అనుకున్నట్టుగానే ఇట్ టర్న్డ్ అవుట్ వెరీ బ్యూటిఫుల్లీ. ఎస్పెషల్‌గా మంచిగా తయారు చేయడం, మంచిగా లుక్ రావడం అందరూ చేయగలుగుతారు. కానీ చాలా బడ్జెట్‌లో రావడం ఇంపార్టెంట్. షవర్ కర్టెన్, షవర్ రాడ్ కూడా మార్చాను. బికాజ్ నాకు చెప్పాను కదా, ఆ గోల్డ్
అండ్ బ్లాక్, వైట్ థీమ్ కలవాలి. సో దట్ లోపల టబ్ కూడా అది అలానే క్రీమిష్ కలర్‌లో ఉంది గదా! సింక్ అవుద్ది అని. అక్కడ షెల్ఫ్ పెట్టడం గానీ, గోల్డ్ గానీ, కింద క్యాబిన్ వుడ్ కానీ అన్నీ అలా టబ్‌కి సెట్ అయ్యేలా పెట్టాను. సో దట్ ఆ టబ్ తీసున్నా గూడా అది దాంట్లో ప్రాపర్‌గా సింక్ అవుతుందనమాట. బ్లాక్ కలర్ అయితే ఓవరాల్‌గా ఇట్లా మంచి లుక్ ఇచ్చింది. స్టిల్ ఆ షెల్ఫ్ ఉంది గదా! వుడ్ షెల్ఫ్ మీద ఏదైనా ఫ్రేమ్ అలా పెడదామని అనుకుంటున్నాను. సో, ఐయామ్ జస్ట్ సో హ్యాపీ హౌ ఇట్ టర్న్డ్ ఔట్. నేనొక లైట్స్ ఆర్డర్ చేశాను. కానీ అవి పెద్ద ప్రాపర్ లైటింగ్ లేదని జెప్పేసి మళ్ళీ కార్తిక్ ఈ లైట్స్ ఆర్డర్ చేశాడనమాట. దే ఆర్ సో గుడ్. ఇలా ఏ అంటే ఆ డైరెక్షన్‌లోకి తిరుగుతాయి. అండ్ మెటల్ కూడా అలా మిర్రర్‌ది మెటల్ కూడా గోల్డ్ కలర్‌లో ఉండాలని జెప్పేసి అలా తీసుకున్నాను. అందరూ చాలామంది రౌండ్‌తోనెళ్ళిపోతున్నారు. రౌండ్ కాకుండా నాకిలా స్క్వేర్ కావాలని జెప్పేసి తీసుకున్నాను. ఎందుకంటే రౌండ్ షేప్స్ ఎక్కడా లేవు ఇంట్లో. అండ్ నేను తీసుకునే ట్యాప్ కానీ అవన్నీ గూడా ఎవ్రీథింగ్ ఇలాంటి షార్ప్ ఫినిషెస్ ఉంటాయి అన్న రీజన్‌తోనే తీసుకున్నాను. సో, ఫ్యూ మోర్ చేంజెస్ చెప్పినట్టు షవర్ ఆ రాడ్, రింగ్స్, షవర్ కర్టెన్, ఆహ్, ఇంకా కింద మ్యాట్స్ అవన్నీ గూడా మార్పిచ్చాననమాట. ఓవరాల్‌గా థీమ్‌కి సెట్ అయ్యేటట్టు. ఐయామ్ సో హ్యాపీ హౌ ఇట్ టర్న్డ్ ఔట్. మీకెలా అనిపించిందో కమెంట్ చేయండి. ఫస్ట్ ఫ్లోర్‌లో ఉన్న పౌడర్ రూమ్. అందులో షవర్ ఉండదు. దాని బిఫోర్ నా దగ్గర లేదు. బట్ హియర్ ఈస్ ద ఆఫ్టర్. సేమ్ థీమ్. కానీ ఇక్కడ వుడ్ క్యాబినెట్ మాకు దొరకలేదు. సో, ఐ వెంట్ విత్ వైట్. అండ్ ఇంకోటి మాకు మీద అంటే టబ్ ఉండే దానికి మ్యాచ్ అవ్వాలన్నట్టు పెద్ద కన్సర్న్‌గా ఉండే గానీ ఇక్కడ వైట్ అయినా పర్లేదు. స్టిల్ బ్లాక్, వైట్, గోల్డ్ థీమ్ లాగా సెట్ అయిపోతదని చెప్పేసి ఇదన్నమాట. సేమ్ థీమ్. అక్కడ ఒక ఫోటో ఫ్రేమ్ నాకు ఆల్రెడీ ప్రీవియస్‌ది ఉండే అది పెట్టేశాను. సో, దిస్ ఈస్ హౌ ద ఓవరాల్ లుక్. కింద టైల్స్ వైట్ పెయింట్ ఏసాననమాట. కానీ ఇప్పుడు కొద్దిగా నల్లగా అయ్యాయి. బెటర్ అసలు నేను కలర్ చూజ్ చేసి ఉండాల్సింది. కార్తిక్‌కి నేను అది చెప్పలేదు. హి డిడ్ంట్ డూ మచ్ రీసెర్చ్ అబౌట్ ఇట్. నేను చేశాను. సో, తను ఓవరాల్‌గా వైట్ థీమ్ కదా అని వైట్‌కెళ్ళాడు. కానీ వైట్ కాకుండా మేబీ ఏదైనా ఇంకొద్దిగా డార్క్ కలర్ చూజ్ చేసుకోవాల్సింది. వన్ మోర్ థింగ్ నేను ఖచ్చితంగా యాడ్ చేయించుకోవాలి అనుకున్నది ఈ బిడెట్స్ అన్నమాట. మనకిక్కడ అవుండవు గదా! ఇండియాలో ఉంటాయి. ఇక్కడ ఉండదు. పేపర్‌లతోని అది దట్స్ నాట్ అవర్ స్టైల్. ఇదుంటే పేరెంట్స్‌కొచ్చినా గూడా, ఇండియా నుండి ఎవ్వరికొచ్చినా గూడా జనరల్‌గా మనకి కూడా నచ్చుతది. ఇట్స్ నథింగ్. అమెజాన్‌లో $20కి దొరుకుతది. వీళ్ళు ఎక్స్‌పర్ట్స్ జనరల్ కాంట్రాక్టర్‌లో అలా అయితే ఈజీగా పెట్టగలుగుతారు. ఒక 2 ఇయర్స్ బ్యాక్ మామయ్య వచ్చినప్పుడు మామయ్య కార్తిక్ ట్రై చేశారు గానీ వాళ్ళ వల్ల అవ్వలేదు. సో, ఇప్పుడు తనున్నాడు కాబట్టి తనతోని పెట్టించాననమాట. సో, యెస్. ఇదంతకి ఎంతయింది ఈజ్ మెయిన్ థింగ్ గదా! ఒక్కొక్క బాత్రూమ్‌కి రఫ్‌లీ $2000 అయింది. చెప్పాలంటే బిలో 2000 కానీ ఇంకా అన్ని ఎక్స్‌ట్రా యాక్సెసరీస్, అన్ని న్యూ థింగ్స్, మ్యాట్స్ అవన్నీ యాడ్ చేసినా గూడా ఒక్కొక్క బాత్రూమ్‌కి $2000 మాకు కాస్ట్ అయింది. ఇంక్లూడింగ్ లేబర్, మెటీరియల్ ఎవ్రీథింగ్ అనమాట. విచ్ ఈస్ సో గుడ్. అంటే మీ ఇండియాలో ఉన్న వాళ్ళకి అక్కడ నార్మల్‌గా బాత్రూమ్‌కి ఎంత అవుతదో అంత ఐడియా ఉండదు కాబట్టి చెప్తున్నాను. యూఎస్‌లో ఉన్న వాళ్ళకైతే ఖచ్చితంగా తెలుసు. టైల్స్, టబ్ టచ్ చేసుంటే ఇంక ఎక్స్‌పెన్సివ్ అయ్యేది. కానీ ఈ చేంజ్ చేసిన థింగ్స్‌కి కూడా ఈ ప్రైస్‌లో రావడం కూడా చాలా అఫోర్డబులే. మీలో ఎవరికైనా ఇక్కడుండి చేయించిన రీసెంట్ వాళ్ళు మీకు ఎక్స్‌పీరియన్స్ ఉండుంటే మీ ఒపీనియన్ కింద కమెంట్ చేయండి. సో, $2000కి ఒక్కొక్క బాత్రూమ్ అలా టర్న్ ఔట్ అవ్వడం ఐయామ్ సో హ్యాపీ అన్నమాట. ఇంతకీ మీకేమనిపించిందో మీ జెన్యూన్ ఒపీనియన్ కింద చెప్పండి. యాహ్! అండ్ ఇందులో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ చాలా మందికి హెల్ప్ అయిందని నేను అనుకుంటున్నాను. వీడియోకి లైక్ చేయండి. ఎవరికి యూజ్ అవుద్దనిపిస్తే వాళ్ళకి షేర్ చేయండి. అండ్ ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వన్స్ అగైన్ థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్ అండ్ ఐ విల్ సీ యూ ఆన్ మై నెక్స్ట్ వీడియో. అది నా కిచెన్ అండ్ ప్యాంట్రీ స్టోరేజ్ సొల్యూషన్స్‌కి మేమేం చేసినామన్నది. సో, మేక్ ష్యూర్ టు వాచ్ దట్ వీడియో యాస్ వెల్. చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you. I'll see you all in my next video. Until then, take care, keep smiling. Bye bye.